మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 288 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 47,484 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్‌లో మనకు మూవ్‌మెంట్ చూసుకుంటే ఈరోజు మార్కెట్ అయితే ఫస్ట్ 1 అవర్ ఒక మూవ్‌మెంటం జరిగింది. దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్, దాని తర్వాత ఒక మూవ్‌మెంటం జరిగింది. సో, మనం ఏ విధంగా ట్రేడ్ అనేది తీసుకున్నామో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈరోజు మార్కెట్‌లో లోయెస్ట్ లో వచ్చేసి 47,316, హైయెస్ట్ వచ్చేసి 47,609. ఈరోజు చూడండి మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నామంటే, ఈరోజు యాక్చువల్లీ నిన్న గ్లోబల్ మార్కెట్‌లో ఒక బిగ్ క్రాష్ అనేది జరిగిందనమాట యూఎస్ మార్కెట్‌లోని. ఎప్పుడైతే యూఎస్ మార్కెట్‌లో బిగ్ క్రాష్ అనేది జరిగిందో, మార్కెట్ అనేది బిగ్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయింది. పాస్ట్ 2 డేస్ మీరు అబ్జర్వ్ చేసారా? మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాల్ అయింది. మొమెంటమ్ అనేది జరిగిపోయిందనమాట. ఆల్‌మోస్ట్ ఆల్ ప్రైస్ అనేది హ్యూజ్‌గా డ్రాప్ అయిపోయిందనమాట. ఇది మన ఇంత హ్యూజ్‌గా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందంటే, దీని ఇండికేషన్ ఏంటంటే, ఇక్కడ కూడా మొమెంటమ్ జరిగిపోయినట్టే. అంటే మార్కెట్‌లో ప్రైస్ అనేది ఫాల్ అయిపోయింది కదా! ఫాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఈరోజు కూడా ఇంకా బిగ్ ఫాల్ అనేది జరిగిందనమాట. మళ్ళీ గ్యాప్ డౌన్ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ అయింది. సో, ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందో రివర్సల్ అవుద్దని మనకు క్లియర్‌గా తెలుస్తదనమాట. ఎందుకంటే ప్రైస్ అనేది హ్యూజ్‌గా డ్రాప్ అవ్వదనమాట. గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవ్వుకొని వస్తది. లేదు అంటే ఓహ్, ఇంక్రీజ్ అయ్యి, డిక్రీజ్ అయ్యి, ఇంక్రీజ్ అయ్యి, డిక్రీజ్ అయ్యి అలా వస్తది. అంతేగాని ఒకేసారి ఫాల్ అనేది జరగదు. అందుకే ఈరోజు చాలామంది ఏంటంటే ట్రాప్ గురై ఉంటారు. ఎందుకంటే మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయింది కదా! ఇక్కడ నుంచి రివర్సల్ అవుద్దని చాలామంది ప్లాన్ చేసుకుంటారు. బట్ ఆళ్ళందరికీ ఈరోజైతే బీటీఏ, ఎస్టీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం క్లియర్‌గా లాస్ వచ్చిందనే చెప్పాలి. సో, మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చామో క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, ఎప్పుడైతే ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందో అది మనకు కన్ఫర్మేషన్ కాదనమాట. ఎందుకంటే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి రిజెక్షన్ అనేది బయర్స్‌తో ఎలా ఉందో సెల్లర్స్‌తో కూడా అంతే ఉందనమాట. సో, ఇది మనకు క్లియర్ ఇండికేషన్ కాదు. సో, బయర్స్ వాల్యూమ్ సెల్లర్స్ వాల్యూమ్ చూస్తే సెల్లర్స్ వాల్యూమ్ కూడా అంత లేదనమాట. సో, మనకు అంటే ఇండిసిషన్‌లో అని తీసుకోవాలనమాట మనం. ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది కాబట్టి. సో, ఇప్పుడు నెక్స్ట్ 15 మినిట్స్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో మనకు ఒక సైన్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చిందనమాట. ఇంకా అంటే ఏదైతే బయర్స్ యొక్క సెల్లర్స్ యొక్క వాల్యూమ్ ఉందో అది బయర్స్ అనేవాళ్ళు డామినేట్ చేసేసారు. సో, డామినేట్ చేసిన తర్వాత మనకేంటి క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ రివర్సల్ అవుతుంది. ఎందుకు రివర్సల్ అవుద్దంటే యాక్చువల్లీ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. బేరిష్ క్యాండిల్ దాన్ని ఫాలోడ్ బై బుల్లిష్ క్యాండిల్ దాన్ని ఓవర్‌టేక్ చేసిందనమాట. ఎప్పుడైతే ఓవర్‌టేక్ చేసిందో ఇక్కడ మనం కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాం. కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ మనం 50 పాయింట్స్ టార్గెట్ అనేది నిన్న ట్రేడ్ సెటప్‌లో క్లియర్‌గా చెప్పాను. బట్ 100 పాయింట్స్ ఎందుకు తీసుకున్నానంటే హ్యూజ్‌గా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ ప్రైస్ రివర్సల్ అవుతుందనమాట. సో, చాలామంది ఇది చాలామంది ఫాలో అవుతారు. సో, మనం అదే విధంగా ఫాలో అయ్యి 100 పాయింట్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు దాని తర్వాత. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్ది చెప్తాను చూడండి. రేపు మార్కెట్ అంటే రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి మార్కెట్ ఎలా ఉండబోతుందంటే, ఎల్లుండి గనక మార్కెట్ అనేది రివర్సల్ అవుతుందనమాట. ఎందుకంటే మార్కెట్ ఈ హ్యూజ్‌గా ఫాల్ అయింది కదా! ఫాల్ అయిన తర్వాత ఏమవుతది? ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయ్యి మళ్ళీ అయితే ఈ లెవెల్ వరకొచ్చి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు అంటే మళ్ళీ పైకొచ్చే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, రేపు మార్కెట్ ఎల్లుండి మార్కెట్ అయితే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో, ట్రేడ్ సెటప్ ఎలా చేసుకుందామంటే, ఒక గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ గాని వచ్చి ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మార్కెట్‌లో మీరు కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే రికవరీ అవుతుందనమాట. సో, మనకి ఇంకో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఏదైతే ఇక్కడ ఒక లెవెల్ ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో, ఈ లెవెల్ వరకు రాలేదనమాట మార్కెట్. సో, దీని ఇండికేషన్ కూడా మనం క్లియర్‌గా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 47,968, 47,766, 47,602 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 47,419, 47,208, 46,992. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చినో వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.